ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, ఒకవేళ సద్గురు లభించిన ఆయన్ని శబ్ద ఊర్మితో సేవించిన తరించిన గలవారు కోటికొక్కరు కూడా ఉండరు. నిజమైన ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించేవారు ఎందరున్నారో వేళ్ల మీద లెక్కించవచ్చు. అయితే సద్గురుని సేవిస్తే ఆ పుణ్యఫలం వల్ల పూర్వజన్మ కర్మ ఫలితాలు చాలా వరకు నశిస్తాయి. మళ్ళీ మళ్ళీ ఎత్తాల్సిన జన్మల సంఖ్య తగ్గుతుంది. అంతేకాక ముందున్న జన్మలలో కూడా ప్రతి జన్మలోనూ సద్గురు యొక్క రక్షణ లభిస్తుంది. కనుక సద్గురువు లభించడము అదృష్టంగా భావించాలి. నేటి కాలంలో బాబాను మించిన సద్గురువు మరొకరు లేరు. ఆయన తన భక్తుల కోసమే వారి ప్రతి జన్మలోనూ తోడున్నారు. వారి కోసమే తను ఎన్నెన్నో జన్మలు ధరించారు. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇప్పటికీ ఎన్నో జన్మల్లో మీతో కలిసి ఉన్నాను. మీకోసం ముందు ముందు జన్మలన్నింటిలోనూ మీతో పాటు జన్మిస్తాను. మళ్ళీ మళ్ళీ మనం కలుసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే భగవంతుడు నాకిచ్చిన ప్రతి పైసాకి నేను లెక్క చెప్పుకోవాలి. ప్రతి పైసాను తిరిగి భగవంతుడి సన్నిధికి చేర్చాలి అన్నాడు బాబా. బాబా దృష్టిలో పైసా అంటే జీవి అని అర్థం. ఆ జీవులన్నీ ఉద్ధరించే బాధ్యతను బాబాకు అప్పగించాడు భగవంతుడు. మరో కోణంలో చెప్పాలంటే భగవంతుడే బాబా. అంటే కర్మఫలాన్ని అనుభవించడానికి జన్మించిన జీవులన్నీ సంస్కరించి సన్మార్గంలో పెట్టి ఉద్ధరించి తిరిగి తనలో ఐక్యం చేసుకోవడానికే భగవంతుడు బాబా రూపంలో జన్మించాడు. దేహాన్ని ధరించాడు కాబట్టే దేహధర్మాన్ని అనుసరిస్తూ వాళ్ళతో సహా ఉంటాడు. అందుకే బాబా అంటుంటాడు, ఒక్కోసారి కాలం కలిసిరానప్పుడు కూడా చేయని తప్పుకు శిక్షణ అనుభవించి వస్తుంది తల్లి. నువ్వు చేసే దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉన్నాను. కాబట్టే నువ్వు వాటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతున్నావు. మీరు వినయంగా నమస్కరించి నన్ను పిలిచిన ఒక్క క్షణంలోని నిన్ను ఓదార్తాను. ఏదో ఒక విధంగా నా మాటలు మీకు చేరుతాయి. నీ బాధ నాకు తెలుసు. నీ కుటుంబం కోసం నువ్వు ఎంతగా కష్టపడుతున్నా నీకు నీ వాళ్ళే విలువనివ్వటం లేదు అని బాధపడుతున్నావు. వారు ఇవ్వకపోయినా కాలం వారికి నీ విలువను తప్పకుండా ఒకరోజు తెలియజేస్తుంది. అంతవరకు నీ బాధ్యతలు నిర్వహిస్తూ నన్ను నమ్ము తల్లి. భగవంతునిపై విశ్వాసము మనం తీసుకునే ఊపిరి వంటిది. ఊపిరి తీసుకున్నంత కాలం మన శరీరంలోని ప్రాణవాయువులు ఎలా నిలిచి ఉంటాయో, విశ్వాసం ఉన్నంత వరకు మనపై మనం నమ్మే భగవంతుని కృప ఉంటూనే ఉంటుంది. కొన్ని ఆలోచనలు నెరవేరుతాయి మాత్రాన జీవితం ముగిసిపోదు. ఏదో కారణం చేత సాయి నిన్ను రక్షిస్తాడని సంతోషించండి. ఓం సాయిరామ్.